హలో, నమస్తే, గుడ్ మార్నింగ్. మనం మార్నింగ్ న్యూస్లో భాగంగా పత్రికలలో ప్రచారమైన వార్తల గురించి తెలుసుకుందాం. ఇప్పుడు న్యూస్ రోజు రోజుకు ఎంత దినదిన అభివృద్ధి చెందినా కూడా వార్తాపత్రిక అనేది చాలా ముఖ్యం. అయితే ఒకప్పుడు చదవడానికి ఒకటి రెండు పత్రికలు లేదంటే పదుల సంఖ్యలో మాత్రమే పత్రికలు ఉండేది. కొంతమంది కొనుక్కొని చదువుకునేది, కొంతమంది చదవడానికి వీలయ్యేది. కానీ ఇప్పుడున్న కాలంలో ఎన్నో పత్రికలు వస్తున్నాయి. అవి డిజిటల్ పత్రికలుగా అనుకోవచ్చు. ఇక కాలానికి అనుగుణంగా మారుతున్న తరుణంలో మనం కూడా సమాచారాన్ని తెలుసుకోవాలి. ఒక్కొక్క పత్రికలో ఎలా రాస్తున్నారు, ఏంటి, ఏమేమో వార్తలు వచ్చినాయి అని తెలుసుకోవడానికి మేము మీ ముందుకు ఈ వార్తా పత్రికలను మీ ముందుకు తీసుకొస్తున్నాం. ముందుగా వార్తాపత్రికను చూసుకుందాం. తెలంగాణ వార్త చూసుకుంటే ఇక పిసిసి ప్రక్షాళన, జిల్లా కాంగ్రెస్ పగ్గాలు ఎమ్మెల్యేలకు అప్పగించాలనే ప్రతిపాదనలు, 3 లేదా 5 వర్కింగ్ ప్రెసిడెంట్ పోస్టులు, కార్యవర్గం ఏర్పాటు, తర్వాత అనుబంధ సంఘాలు, పార్టీ బలోపేతం దిశగా మార్పులు చేర్పులు. ఇప్పుడు ఇక్కడ అభివృద్ధి స్వేచ్ఛ ప్రధానాంశాలుగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ముందుకెళ్తుందని డిప్యూటీ సీఎం మల్లు బట్టి విక్రమార్క అన్నారు. అమెరికాలోని సదరన్ కాలిఫోర్నియా తెలుగు కమ్యూనిటీ స్థానిక కన్వీనర్ జనరల్ సంయుక్తంగా ఏర్పాటు చేసిన మీట్ అండ్ గ్రీన్ కార్యక్రమంలో ఆయన ప్రసంగించారు. అమెరికాలో స్థిరపడిన తెలుగు వారి మేధస్సు అంతా తెలుగు రాష్ట్రంతో పాటు తెలుగు రాష్ట్రాల అభివృద్ధికి ఏమాత్రం అవకాశం ఉన్నా ఉపయోగపడాలన్నారు. తెలంగాణ తెలుగు రాష్ట్రాల్లో పెట్టుబడులు పెట్టి అభివృద్ధిని పరుగులు పెట్టించాలని వారిని కోరారు. హైదరాబాద్లో అంటేనే రాక్స్ లేక పాక్స్. రెవెన్యూ చట్టాలను సవరిస్తాం, ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యం, ప్రజలకు దగ్గరగా ఉంటూ పాజిటివ్ ఆలోచించండి. జనం సాక్షి పత్రికలో ఎలాంటి వార్తలు ఉన్నాయో చూద్దాం. ప్రతి ప్రభుత్వ బడికి ఫ్రీ బస్సులు ఇవ్వాలి, కేరళ తరహా విద్య తెలంగాణకు ఉపయుక్తం, కేరళలో విద్యార్థులకు సర్కార్ సౌకర్యాలు, ఉచిత ప్రయాణ సౌకర్యంతో మరింత దగ్గర కానున్న విద్య, పేద మధ్యతరగతి కుటుంబాల పిల్లలకు ఎంతో మేలు, ప్రైవేటుకు ధీటుగా సర్కార్ స్కూళ్లను తీర్చిదిద్దాలి, సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వం దృష్టి సారించాలని అభిప్రాయాలు. ప్రభుత్వ పాఠశాలలో చదివే విద్యార్థులకు 10వ తరగతి వరకు ఉచిత బస్సు, 10వ తరగతి తర్వాత కాలేజీ విద్యార్థులకు ఇదే తరహా విధానం అమలు నిర్ణయం. ఉన్నత విద్య కోసం స్కాలర్షిప్లు, స్టైఫండ్, కాలేజీల్లో ఉచిత భోజనం వసతి, ఆర్థికంగా అత్యంత వెనుకబడిన వారికి గుర్తించి వారికి హక్కుపత్రం కేటాయించడం. పేద మధ్యతరగతి పిల్లలకు సమగ్ర విద్య అందాలంటే కేరళ ప్రవేశపెట్టిన నిర్ణయాలను తెలంగాణ ప్రభుత్వం అమలు చేయాలని సూచనలు వస్తున్నాయి. కేరళ ప్రభుత్వ పాఠశాల విద్యార్థుల కోసం ఎన్ఆర్టీసీ ప్రభుత్వ ఉచిత బస్సు సౌకర్యం కల్పించినట్టే తెలంగాణలో టీఎస్ఆర్టీసీ చొరవ చూపాలని అంటున్నారు. ప్రభుత్వ బడులను బలోపేతం చేసే దిశగా కేరళ సర్కార్ తీసుకున్న నిర్ణయం తెలంగాణకు అవసరమనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. పేద మధ్యతరగతి పిల్లలకు ప్రయాస తగ్గించడమే కాక వారికి విద్యను మరింత దగ్గర చేయాలనే ఉద్దేశంతో ఆ రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం ఎన్నో రాష్ట్రాలకు ఆదర్శంగా నిలుస్తుంది. కేరళ స్టేట్ రోడ్ ట్రాన్స్పోర్ట్ కార్పొరేషన్ కేఎన్ఆర్టీసీ ఆధ్వర్యంలో సమీపంలోని విద్యార్థులందరికీ 10వ తరగతి వరకు ఫ్రీ బస్ సౌకర్యం కల్పిస్తున్నారు. దీంతో వేలాది కుటుంబాలకు లబ్ధి జరుగుతుంది. ఇదే తరహాలో తెలంగాణ కూడా ప్రతి ప్రభుత్వ బడికి ఉచిత బస్ సౌకర్యం కల్పించాలనే సూచనలు వస్తున్నాయి. ఇప్పటికీ మహిళలకు ఉచిత బస్ సౌకర్యం కల్పించి నిరుపేదలకు ఛార్జీల భారం తగ్గించిన సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వ బడుల కార్పొరేట్ స్కూళ్లకు ధీటుగా ఎదిగించడంలో భాగంగా కేరళ తరహా విద్యా విధానాన్ని అమలు చేయాలని విద్యావంతులు, మేధావులు కోరుకుంటున్నారు. ఇంకో హైలైట్ చేసిన న్యూస్ ఏంటంటే అంగుళం భూమిని కూడా ఆక్రమించనివ్వం, రాష్ట్రంలో ప్రభుత్వ భూములన్నింటినీ పరిరక్షిస్తాం, సామాన్యులకు మేలు జరిగేలా రెవెన్యూ వ్యవస్థ ప్రక్షాళన, ఆ శాఖ ఉద్యోగులకు ట్రైనింగ్ సెంటర్లు ఏర్పాటు చేస్తాం, తహసీల్దార్ బదిలీపై సమీక్షిస్తాం, మంత్రి పొంగులేటి శ్రీనివాస్ అంటున్నారు. సామాన్యులకు మేలు జరిగేలా రెవెన్యూ వ్యవస్థను ప్రక్షాళన చేస్తామని రాష్ట్ర రెవెన్యూ గృహ సమాచార శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు. మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా షామీర్పేటలోని నల్సార్ యూనివర్సిటీలో ఆదివారం నిర్వహించిన 33 జిల్లాల తహసీల్దార్లతో ముఖాముఖి కార్యక్రమానికి మంత్రి ముఖ్య అతిథిగా విచ్చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వ భూమి అంగుళం కూడా ఆక్రమణకు గురి కాకుండా చూడాలన్నారు. రెవెన్యూ ఉద్యోగులకు
ప్రతినిధులు ఉద్యోగులు జోడెడ్లలాగా పనిచేస్తూ ప్రజలకు ఉత్తమ సేవలు అందిస్తూ ప్రభుత్వానికి మంచి పేరు తేవాలని మంత్రి పొంగులేటి తెలిపారు. ప్రభుత్వ శాఖలో అన్ని శాఖల కంటే రెవెన్యూ శాఖ ప్రాధాన్యమైనదని, అంతేకాకుండా అన్ని సందర్భాల్లో రెవెన్యూ సిబ్బంది ప్రత్యేక పాత్ర పోషిస్తారని మంత్రి అన్నారు. రాష్ట్రం మొత్తం సుమారు 972 మంది తహసీల్దార్లు ఉన్నారని, గ్రామీణ స్థాయిలో మండల స్థాయిలో ఉండే సమస్యలను ప్రత్యక్షంగా పరోక్షంగా మీరు ఎదుర్కొంటున్న సమస్యలను మీ ద్వారా తెలుసుకోవాలనే ఉద్దేశంతోనే ఈ ముఖాముఖి కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగిందని మంత్రి అన్నారు. అంతేకాకుండా రెవెన్యూ చట్టాల సవరణలో క్షేత్రస్థాయిలో ఉండే సమస్యలను మీరు ఇచ్చే సలహాలు సూచనలను కూడా అవసరమైన మేరకు మేము పరిగణలోకి తీసుకుంటామని మంత్రి వివరించారు. ఈ ప్రభుత్వం ప్రజలకు మంచి చేయాలనే తపనతోనే నిరంతరం ఆలోచిస్తుందని, ప్రభుత్వం మీద ప్రజలకు విశ్వాసం ఉండేలా మీరు ప్రజలకు సేవలు అందించాలని మంత్రి తెలిపారు. ధరణిలోని సమస్యలతో ప్రజలు రైతులు ఎంతోగానో ఇబ్బంది పడుతున్నారని, అందుకే ముఖ్యమంత్రి ROR చట్టాల రూపకల్పనను చేశారని మంత్రి అన్నారు. ఇక్కడ ఉన్న వారందరూ ఎక్కువ శాతం రైతు కుటుంబాల నుంచి వచ్చిన వారై ఉంటారని, రైతుల సమస్యలు మీకు అందరికీ తెలుసన్నారు. రెవెన్యూ శాఖలో ఎంత నిజాయితీగా పనిచేసినా కూడా నిందలు తప్పవని, అంతరాత్మను సాక్షిగా పెట్టుకొని పనులు చేయాలన్నారు. కార్యాలయాలలో సిబ్బంది కొరత, మౌలిక వసతులు, ఫర్నిచర్ లేకపోయినా మీరు అనేక సమస్యలు ఎదుర్కొంటున్న పథకాలను ప్రజల వరకు చేర్చడంలో ప్రభుత్వ భూములను రక్షించడంలో మీరు ముఖ్య భూమిక వహిస్తున్నారని అభినందించారు. అందుకనుగుణంగా మీ సమస్యలను తీర్చేలా చట్టాలు తీసుకుంటానని మంత్రి తెలిపారు. మీరు తప్పు చేస్తే మీకు చెడ్డ పేరు వస్తుందో లేదో కానీ ప్రభుత్వానికి మాత్రం చెడ్డ పేరు వస్తుందని మంత్రి అన్నారు. రెవెన్యూ ఉద్యోగుల సమస్యలను సానుకూలంగా పరిష్కరిస్తాం. తహసీల్దార్ల బదిలీలపై త్వరలో ఉద్యోగ సంఘాలతో సమీక్షిస్తాం. ప్రజాప్రతినిధులు ఉద్యోగులు జోడెడ్లలాగా పనిచేసి ప్రజలకు ఉత్తమ సేవలు అందించాలని, ప్రభుత్వానికి మంచి పేరు తేవాలని, ప్రభుత్వంలోని అన్ని శాఖల కంటే రెవెన్యూ శాఖ ప్రత్యేకమైనదని మంత్రి అన్నారు. మూసి వ్యవహారంపై బీఆర్ఎస్ అనవసర రాద్ధాంతం పొన్నం ప్రభాకర్ అంటున్నారు. ఈ వార్త చూద్దాం. నిర్వాసిత కుటుంబాల జీవితాల్లో ప్రతిపక్షాలు అడ్డుకోవద్దు, మంత్రి పొన్నం ఆగ్రహం. మూసి బాధితుల పట్ల హరీష్ రావు లాంటి నాయకులు రాజకీయం చేస్తున్నారని మంత్రి పొన్నం ఆరోపించారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో మల్లన్న సాగర్ నిర్వాసితులను లాఠీలతో అణచివేశారని ఆయన పేర్కొన్నారు. అధికారం లేదని బీఆర్ఎస్ నాయకులు ప్రజలను రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తున్నారని, మూసి నిర్వాసిత కుటుంబాల జీవితాలతో ప్రతిపక్షాలు ఆడుకోవద్దని హెచ్చరించారు. మూసి రివర్ ఫ్రంట్ డెవలప్మెంట్ ప్రాజెక్టుపై ప్రతిపక్షాలు అనవసరమైన రాద్ధాంతాలు చేస్తున్నాయని రవాణా శాఖ, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ పేర్కొన్నారు. ఇవాళ సిద్దిపేటలోని ఓ హోటల్లో నిర్వహించిన పదవీ విరమణ కార్యక్రమానికి మంత్రి హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రి పొన్నం మాట్లాడుతూ, హైదరాబాద్లోని మూసీ నదికి ఇరువైపులా నివాసం ఉన్న వారిని బలవంతంగా ఖాళీ చేయించడం లేదని, వారి అంగీకారంతోనే ముందుకు సాగుతామని వెల్లడించారు. మూసీ ప్రాజెక్టుపై ప్రభుత్వానికి వ్యతిరేకంగా సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతుందని మంత్రి పొన్నం తెలిపారు. తెలంగాణ ప్రజలు సోషల్ మీడియాలో వచ్చే వదంతులు నమ్మొద్దని ఆయన సూచించారు. మూసీ బాధితులకు ప్రత్యామ్నాయ డబుల్ బెడ్రూమ్లు ఇండ్లను 2వ పేజీలో ఉంది, మిగతాది ఒకసారి దాన్ని చూద్దాం. వారికి ఇండ్లు కోల్పోయే వారికి డబుల్ బెడ్రూమ్లు ఇస్తున్నామని, అలాగే సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ ఇచ్చి ఆదుకుంటామని స్పష్టం చేశారు. ప్రతిపక్షాలది మంచి పద్ధతి కాదని, మూసీని మంచి పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేసి చూపిస్తామని పేర్కొన్నారు. ప్రతిపక్షాల రాజకీయం, మూసీ బాధితుల పట్ల హరీష్ రావు లాంటి నాయకులు రాజకీయం చేస్తున్నారని మంత్రి పొన్నం మండిపడ్డారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో మల్లన్న సాగర్ నిర్వాసితులను లాఠీలతో అణచివేశారని మంత్రి పొన్నం దుయ్యబట్టారు. అధికారం లేదని బీఆర్ఎస్ నాయకులు ప్రజలను రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తున్నారని ఆయన మండిపడ్డారు. మూసి నిర్వాసిత కుటుంబాల జీవితాలతో ప్రతిపక్షాలు ఆడుకోవద్దని ఆయన స్పష్టం చేశారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో తాము ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ప్రజా సమస్యలపై నిరసన తెలిపే అవకాశం ఉన్నా ఇవ్వలేదన్నారు. హైదరాబాద్ తెలంగాణకు గుండెకాయ వంటిది. హైదరాబాద్లో దీర్ఘకాలంగా ఉన్న సమస్యల దృష్టి సారించినట్టు తెలిపారు. గత కాంగ్రెస్ హయాంలో కృష్ణా, గోదావరి జలాలను హైదరాబాద్ తరలించి ప్రజలకు తాగునీరు ఇచ్చినట్టు గుర్తు చేశారు. హైదరాబాదులోని మూసీని లేక్ సిటీ తరహా అభివృద్ధి చేస్తామని అన్నారు.
యావత్ రాష్ట్రంలో హైడ్రాను స్వాగతిస్తున్నారని, రాబోయే కాలంలో అన్ని చెరువులను రక్షిస్తామని, ఏదైనా సమస్యలు ఉంటే చర్చల ద్వారా పరిష్కరిస్తామని తెలిపారు. తెలంగాణ ప్రజలు సోషల్ మీడియాలో వచ్చే వదంతులను నమ్మవద్దని, మూసీ బాధితుల పట్ల హరీష్ రావు లాంటి నాయకులు రాజకీయం చేస్తున్నారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వంలోనే మల్లన్న సాగర్ నిర్వాసులను లాఠీలతో అణిచివేశారు. అధికారం లేదని బీఆర్ఎస్ నాయకులు ప్రజలను రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తున్నారని అన్నారు. వార్త చూద్దాం. మన్ కీ బాత్కి 10 ఏళ్లు, ఇది చాలా ప్రత్యేకం. మోదీ మనసులో మాట పేరుతో ప్రతి నెల చివరి ఆదివారం నిర్వహించే మన్ కీ బాత్ కార్యక్రమం 114వ ఎపిసోడ్లో ప్రధాని నరేంద్ర మోదీ ప్రసంగించారు. దేశంలోని వివిధ ప్రాంతాల్లోని ప్రజల ప్రయత్నాలు స్ఫూర్తిదాయకమైన కథనాలకు మన్ కీ బాత్ చూపిస్తుందన్నారు. కార్యక్రమం ప్రారంభించి 10 ఏళ్లు పూర్తి చేసుకున్న నేపథ్యంలో ఈ ఎపిసోడ్ తనకు భాగోద్వేతమైనదని అన్నారు. సామూహిక శక్తిని ప్రదర్శించే ప్రత్యేక వేదిక ఈ కార్యక్రమం మారిందన్నారు. మన్ కీ బాత్ ద్వారా తన సందేశాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లిన మీడియాకు మోదీ కృతజ్ఞతలు తెలిపారు. సాధారణంగా మసాలా లేని కంటెంట్ను ప్రజలు పట్టించుకోరనే అభిప్రాయాలు ఉండేది. ఈ కార్యక్రమం ఆ అభిప్రాయాల్ని మార్చేసిందన్నారు. స్ఫూర్తివంతమైన కథనాలు, ప్రేరణ పొందే వ్యక్తులకు సంబంధించిన విషయాలు ఆసక్తి చూపిస్తున్నారన్నారు. నీటి నిర్వహణ గురించి ప్రస్తావించిన ఆయన, నీటి సంరక్షణ ఎంత కీలకమో వర్షాకాలం సూచిస్తుందని చెప్పారు. నీటి సంరక్షణకు అనేక కార్యక్రమాలు చేపట్టామని తెలిపారు. 20,000 భాషలకు భారత్ పుట్టినిల్లు అని పేర్కొన్న మోదీ, దేశంలో వాటి పరిరక్షణకు చర్యలు పెట్టాల్సిన అవసరం ఉందన్నారు. తల్లి పేరిట మొక్క కార్యక్రమం విజయవంతంగా సాగుతుందని చెప్పారు. ఈ కార్యక్రమం పేరిట గుజరాత్లో 15 కోట్లకు పైగా, యూపీలో 26 కోట్లకు పైగా మొక్కలు నాటినట్లు తెలిపారు. క్రియేట్ ఇన్ ఇండియాలో భాగస్వామ్యం కావాలని నూతన ఉత్పత్తుల తయారీదారులకు మోదీ పిలుపునిచ్చారు. భారత్ ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న మేక్ ఇన్ ఇండియా కార్యక్రమం ప్రారంభించి 10 ఏళ్లు పూర్తయిందని ప్రధాని అన్నారు. దీంతో ప్రతి రంగంలోనూ ఎగుమతులు పెరిగాయని, విదేశీ సంస్థాగత మదుపరులను ఆకర్షించడంలో ప్రభుత్వం పురోగతి సాధించిందన్నారు. ఈ కార్యక్రమం స్థానిక తయారీదారులకు సహాయపడిందన్నారు. రానున్న పండుగ సీజన్లో స్వదేశీ ఉత్పత్తులను కొనుగోలు చేయాలని ప్రజలకు పిలుపునిచ్చారు. సెకండ్ పేజీలో అదే ప్రతి ప్రభుత్వ బడికి ఫ్రీ బస్ ఇవ్వాలి, కేరళ తరహాలో అన్నది అదే కంటిన్యూ ఉన్నది వార్త. హైడ్రా పేరుతో బలవంతం చేస్తే సహించం. హరీష్ రావు. సీఎం రేవంత్ రెడ్డి రియల్ ఎస్టేట్ వ్యాపారిలా వ్యవహరిస్తున్నారని బారాస ఎమ్మెల్యే హరీష్ రావు విమర్శించారు. 1,500 కోట్లతో మూసి సుందరీకరణ డిపిఆర్ చేస్తున్నారని, 150 కోట్లతో కనీస వైద్య సదుపాయాలు కల్పించలేరా అని ప్రశ్నించారు. 7 నెలల నుంచి మధ్యాహ్న భోజన బిల్లులు రావట్లేదన్నారు. హైడ్రా పేరుతో బలవంతంగా ఇండ్లు ఖాళీ చేయిస్తామంటే చూస్తూ ఊరుకోబోమని చెప్పారు. మూసీలో మురికి నీరు రాకుండా చేయాలని డిమాండ్ చేశారు. కాళేశ్వరం కూలిపోయింది అంటూనే గోదావరి నీళ్లు తెస్తామని అంటున్నారని ఎద్దేవా చేశారు. గోదావరి నీళ్లు కాళేశ్వరం నుంచి కాక మరెక్కడి నుండి తెస్తారో చెప్పాలని ప్రశ్నించారు. హైదర్ షా కోటలో బారాసా నేతల పర్యటన దృష్ట్యా పోలీసులు భారీగా మోహరించారు. మూసీ పరివాహక ప్రాంతాల్లో పర్యటనకు బారాసా ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు వెళ్లారు. హరీష్ రావు, సబితా ఇంద్రారెడ్డి, గంగుల కమలాకర్, మల్లారెడ్డి తదితరులు స్థానికులకు భరోసా ఇచ్చారు. మరోవైపు స్థానికులు ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తున్నారు.